ఏమి ర్యాలీ అది? అమరావతి గురించా? ఒకసారి 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం, నిన్నటి వరకు అయిన శ్లోకాలు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కంటిన్యూ. రైట్, ఇక్కడ దాకా అయింది మనకి. నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో ఏంటంటే ఆ ముందు చెప్పినటువంటిది 8వ శ్లోకంలో చెప్పినటువంటి మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ, నా యందే నీ మనసుని నా యందే నీ బుద్ధిని నిలబెట్టి, తర్వాత ఏం చేయమన్నారు? నివసిష్యసి మయ్యేవ, నాలోనే ఉండు. తర్వాత సంశయం అనేటువంటిది ఇంకా ఉంచుకోవద్దు, ఎటువంటి సంశయం వద్దు. అంటే మామూలుగా ఏంటంటే 2 సంశయాలు ఉంటాయి. ఒకటి, అసలు నేను భగవంతుణ్ణి తెలుసుకోగలనా? ప్రయత్నం చేసే ముందే ఒక సంశయం. ఏదైనా సాధన చేసే ముందు నేను ఈ లక్ష్యాన్ని చేరుకోగలనా అనేటువంటి ఒక సంశయం. అదేంటి, అసలు ఆ లక్ష్యం అనేటువంటిది ఒకటి ఉందా? అదో సంశయం. లక్ష్యం మీద సంశయం, లక్ష్యాన్ని చేరుకోగలనో లేదో అనేటువంటిది నా శక్తి మీద సంశయం. 2 సంశయాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 సంశయాలు ఇక్కడ అవసరం లేదు. ఎందుకని? మనసు బుద్ధి భగవంతుడిలో నిలబడింది కాబట్టి ఇక సంశయం అనేటువంటిది లేదు. అది గనక సాధ్యం కాకపోతే, మనసుని బుద్ధిని భగవంతుడి యందు నువ్వు లగ్నం చేయలేకపోతే
అభ్యాసం చేయి. అభ్యాస యోగము అన్నారు. నిరంతరం ప్రాక్టీస్ అనేటువంటిది చక్కగా చేయి. అభ్యాసం చేస్తూ 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 ఉంటే ఏదో ఒక రోజున అభ్యాసంలో పరిపక్వత అనేటువంటిది వస్తుంది. నువ్వు అనుకున్నటువంటి సాధిస్తావు. ఒకవేళ అభ్యాసం కూడా నాకు చేయటం కష్టం అని అనిపించింది అనుకోండి, మదర్థమపి భగవంతుడి కోసం చేసేటటువంటి కర్మలన్నీ ఏవైతే ఉన్నాయో, పూజలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు, ఇటువంటివన్నీ, యజ్ఞయాగాదులు, ఇటువంటివన్నీ నీకు తెలిసినవన్నీ చేయి. అలా చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుంది, అప్పుడు కూడా మనస్సు భగవంతుడి మీదే లగ్నం అవుతూ ఉంటుంది. స్తోత్రాలు చదువుతూ ఉంటే, భజనలు చేస్తూ ఉంటే, కీర్తనలు పాడుతూ ఉంటే అప్పుడు కూడా భగవత్ నామ స్మరణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. భగవంతుడి యందు మనసు అనేటువంటిది లగ్నం అవుతూ ఉంటుంది. అలా అన్నా చేయి. అది కూడా నీకు సాధ్యం కాలేదా, ఒక పని చేయి. నువ్వు చేసేటటువంటి పనులన్నీ ఏవైతే ఉన్నాయో, నీ కోసం నువ్వు చేసుకునేటటువంటి స్వార్థపూరితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాపీగా చేసుకుని ఏం చేస్తావు, ఆ యొక్క కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు సమర్పించి చేసేసేయి. అవన్నీ నాకు సమర్పించు. ప్రత్యేకంగా నా కోసం నువ్వు ఇంక కర్మలు చేయొద్దు. నీ కర్మల యొక్క ఫలితాలనే నాకు సమర్పించు. అలా చేసినప్పటికీ కూడా అది కూడా ఉత్తమమైనటువంటి సాధన కిందే పరిగణించారు అని చెప్పి నిన్న చెప్పినటువంటి చివరిలో శ్రేయోహి జ్ఞానం అభ్యాసాద్, అన్నిటికంటే శ్రేయోదాయకమైనటువంటిది జ్ఞానం, జ్ఞానం కంటే శ్రేయస్సు ధ్యానం, ధ్యానాత్ కర్మఫలత్యాగ, ధ్యానం కంటే కూడా కర్మఫలత్యాగం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఉత్తమం. అలా త్యాగం అనేటువంటిది జరిగినప్పుడు, కాబట్టి మామూలుగా ఏంటంటేనండి సన్యాసము అంటాం. సన్యాసము, న్యాసము అంటే ఏంటి, మామూలుగా మహన్యాసము అంటారు, మహన్యాస రుద్రపారాయణ అంటారు, మహన్యాసము అంటాం. అక్కడ మహన్యాసము అంటే అక్కడ అర్థం ఏంటంటే భగవంతుడి యొక్క స్వరూపాన్ని నా లోపలికి నేను ఆవాహనం చేసుకోవటం, అక్కడది మహన్యాసము అంటాం. ఇక్కడేంటి మరొక అర్థం, న్యాసంకి యొక్క అర్థం ఏంటంటే నన్ను నేను త్యాగం చేసుకోవటం, నన్ను నేను త్యాగం చేసేయటం. ఆ త్యాగం చేసేయటం ఏదైతే ఉందో దాని సన్యాసం అని అన్నారు. న కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకే త్యాగేనైకే అమృతత్వమానశు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాత్ సన్యాసయోగాధ్యతయ శుద్ధ సత్వాహ మంత్రం చదువుతాం. దాంట్లో నా కర్మణ, కర్మలతో సాధ్యం కాదు. నా ప్రజయ, బోళ్ళంతమంది పిల్లల్ని కన్నావా, పిల్లల్ని కంటే కనొచ్చు కానీ వాళ్ళేం నిన్ను ముందుకు తీసుకెళ్ళలేరు, భగవంతుడి దగ్గర తీసుకెళ్ళలేరు. నా కర్మణ నా ప్రజయ ధనేనా, నువ్వు ఎంత ధనాన్ని సంపాదించినప్పటికీ కూడా ధన సంపాదనలో నువ్వు ఉండిపోతావే తప్ప భగవంతుడిని చేరుకోలేవు. మరి దేనివల్ల సాధ్యమవుతుంది, త్యాగేనైకే, త్యాగేన ఏకే, నువ్వు త్యాగం చేసినప్పుడు మాత్రమే. దేన్ని త్యాగం చేయాలి, ఒకటి ఏవైతే నువ్వు పట్టు కూర్చున్నావో పట్టు కూర్చున్నటువంటివన్నీ త్యాగం చేసి, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి త్యాగం ఏంటంటే నా అహంకారాన్ని త్యాగం చేయటం, నేను అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావనని త్యాగం చేసేయటం, అది ఉత్కృష్టమైనటువంటి త్యాగము అని అన్నారు. కాబట్టి అలా ఎవరైతే త్యాగం అనేటువంటి చేశారో వాళ్ళకి లభించేటటువంటిది ఏమన్నారు నిన్న, ఒక పెద్ద గిఫ్ట్ లభిస్తుంది వాళ్ళకి. ఏంటా గిఫ్ట్, శాంతి. శాంతి, శాంతి. కాబట్టి మానవుడు శాంతంగా ఉండాలని కోరుకుంటారు. అలజడిని ఒప్పుకోడండి. మానవుడు ఎప్పుడు కూడా అలజడిని ఒప్పుకోడు. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసాం, మామూలు అలజడి కాదు అదంతా. మన వాళ్ళకి ఏంటంటే దుఃఖం వచ్చినా కష్టమే, సంతోషం వచ్చినా కష్టమే. ఏం చేస్తారో తెలియదు రోడ్లెక్కి ఈ ర్యాలీలు ఇవన్నీ చేసి మొత్తానికి జనాల్ని బాగా ఇబ్బంది పెట్టడం బాగా అలవాటైంది అందరికీ. జనాల్ని నువ్వు ఎంత బాగా ఇబ్బంది పెడితే నువ్వు అంత సక్సెస్ఫుల్గా చేసినట్టు కార్యక్రమం. అది జనాల్ని ఇబ్బంది పెట్టకుండా చేయగలగాలి కార్యక్రమం, అది గొప్ప. రోజు ఏదైనా సరే శాంతి అనేటువంటిది అవసరం. అశాంతి అనేటువంటిది మనం యాక్సెప్ట్ చెయ్యం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, త్యాగేనా, త్యాగం చేసినప్పుడు మాత్రమే అని చెప్తూ తర్వాత చెప్తున్నారు చూడండి. ఇక్కడి నుంచి 13వ శ్లోకం దగ్గర నుంచి మనకి చెప్పేవన్నీ ఏంటంటే భక్తుని యొక్క లక్షణాలు. ఒక భక్తుడు, మామూలుగా భక్తులు ఉంటారు, పరమభక్తులు ఉంటారు, మహాభక్తులు ఉంటారు, భగవద్భక్తులు ఉంటారు, అనేక మంది భక్తులు ఉంటారు.
ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నటి వాళ్ళందరూ అంతో ఇంతో భక్తి ఉంది కదండి. అంతో ఇంతో ఏంటండి, బ్రహ్మాండమైన భక్తి ఉంది మాకు. మీరు మరీ చిన్న చిన్న పదాలు వాడతారు, అంతో ఇంతో. మేమంతా బాగా భక్తి ఉన్నవాళ్ళం. మీకేమన్నా డౌట్ ఏమో కానీ మాకేం డౌట్ లేదు, మాకు బాగా భక్తి ఉంది. అయితే మీకు భక్తి ఉంది సరే, అసలు ఏది భక్తి? మీ భక్తి, మీరు అనుకున్నటువంటి భక్తి, నేను అనుకున్నటువంటి భక్తి ఏదైతే ఉందో, భక్తి అంటే అదేనా, ఇంకా ఏమైనా ఉందా భక్తి అంటే? ఇప్పుడు భక్తి అంటే ఏంటి అనేటువంటిది నేను చెప్తే బెటరా, దేవుడు చెప్తే బెటరా? నేను చెప్తే బెటరా, భగవంతుడు చెప్తే బెటరా? మనకి భగవంతుడు చెప్తే బెటర్ కదండి. నేను అనవసరంగా నోరు బారేసుకోవటం ఎందుకు చెప్పండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే ఏం చేస్తూ ఉంటాడంటే, భక్తుడి యొక్క లక్షణాలు. మనం ఏం చేస్తూ ఉంటామంటే భగవంతుడి యొక్క లక్షణాలు వెతుకుతుంటాం. మనం చాలా టాలెంటెడ్ అండి. భగవంతుడికి ఏ లక్షణాలు ఉండాలి, ఏ దేవుడు ఎలా ఉంటాడు, ఆయన భార్యల పేర్లు, వాళ్ళ లోకాల పేర్లు, వాళ్ళు చేసేటటువంటి వింత వింత పనులు, వాళ్ళకు ఉండేటటువంటి శక్తులు, ఇవన్నీ మనం ఆలోచిస్తాం. సరే, పాపం భగవంతుడికి కూడా ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయండి. ఏంటి ఆ కోరిక? ఇప్పుడు మనం ఎట్లా ఉండాలనుకుంటాం, నా పిల్లవాడు ఈ విధంగా చదువుకోవాలి, నా పిల్లవాడు ఈ విధంగా పెరిగి పెద్దవ్వాలి, నా పిల్లవాడు ఈ విధంగా మంచి స్థితికి ఈ విధంగా నేను చూడాలి, 30 ఏళ్ల తర్వాత ఇట్లా ఉండాలి నా కొడుకు అని మనం అనుకోమా? తల్లిదండ్రులు అనుకుంటారా అనుకోరా? పిల్లలు ఈ విధంగా ఉండాలి అని అనుకుంటారా అనుకోరా? కదా, అనుకుంటారు కదా. పిల్లలు బాగా చదువుకోవాలి, ఇట్లా చిన్నప్పటి నుంచి ఇట్లా ఉండాలి అని కోరుకుంటారు. మరి భగవంతుడు కూడా భక్తుడు ఎలాగ ఉండాలో కోరుకోవడంలో ఏమైనా తప్పు ఉందా అండి? ఏం తప్పు లేదు కదా. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడి నుంచి దాదాపు 5-6 శ్లోకాల్లో భక్తుడి యొక్క లక్షణాలు చెప్తూ ఉంటారు. దాదాపుగా ఒక 35 లక్షణాలు ఏమో ఉన్నాయి. 35 వస్తాయి. మీరు ఏం చేస్తారంటే, ఈ లక్షణాలన్నీ చదువుకునే ఒక్కొక్కటి, ఈ లక్షణాలు నా దగ్గర ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. నేను చెప్పేవి కాదండి, ఇవన్నీ స్వయంగా భగవానుడు చెప్పేవి. ఈ లక్షణాలు నా లోపల, నేను భగవంతుడు భక్తుడిని కదా, మరి భక్తుడిని అయినప్పుడు భగవంతుడు చెప్పిన లక్షణాలు ఉండాలా వద్దా? నా లోపల ఉండాలి. ఉండాలంటే ఆ లక్షణాలు కనుక ఉంటే టిక్ పెట్టుకోండి. ఒక్కొక్కటి ఇంటికి వెళ్ళి రాసుకుని టిక్ పెట్టుకోండి. ఇది ఉంది, ఇది ఉంది అని టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఒకసారి లెక్కేసుకోండి. ఎన్ని టిక్కులు పడ్డాయి, ఎన్ని ఇంటూలు పడ్డాయి లెక్కేసుకోండి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, రేపొద్దు నా పేపర్ పట్టుకొని వచ్చి నాకు చూపించండి. వద్దు బాబు వద్దు, మీరే టిక్కులు పెట్టుకొని మీరే చెక్ చేసుకోండి. ఇదంతా ఏంటంటే ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ ఎనాలిసిస్ అంటాం. మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవటం అన్నమాట ఇది. కాబట్టి భగవంతుడు చాలా ప్రత్యేకమైనటువంటి పద్ధతిని వాడుతున్నాడు ఇక్కడ. అర్జునుడిని అడ్డంగా పెట్టుకొని మన గురించి చెప్పేస్తున్నాడు ఇక్కడ. అంటే మన జాతకం విప్పటం అంటారు చూసారా, మన పుట్టు పూర్వోత్తరాలు, మన పూర్వజన్మ దగ్గర నుంచి ఏంటో మొత్తం అంతా ఇట్లా విప్పి చూపిస్తాడనమాట. చూడు, ఇదిగో ఇది, ఇట్లా ఉన్నావా నువ్వు నా భక్తుడివి, ఇట్లా లేవా ఏం చేయాలి, మార్పులు చేసుకో, అంతే తప్ప లేదు అని బాధపడొద్దు. ఈ లక్షణం నా లోపల లేదు అని బాధపడొద్దు. లేని లక్షణాలని నువ్వు పొందడానికి ప్రయత్నం చేయి, అది సాధన, అది భక్తుడి యొక్క లక్షణం కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. అద్వేష్ట సర్వభూతానాం, 13వ శ్లోకం అండి. మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఇంకొకసారి చదువుదాం.
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. ఒకసారి అందరు కలిపి చదవండి. రైట్. సర్వభూతానాం అద్వేష్ట మొదటి లక్షణం. సర్వభూతానాం అద్వేష్ట. ఏ భూతం పట్ల ఏ ప్రాణి పట్ల కూడా ద్వేషం అనేటువంటిది లేకుండా ఉండటం. ఏ ప్రాణి పట్ల ద్వేషం అనేది వద్దండి, ద్వేషం లేకుండా ఉండటం. మైత్రః, ఏముండాలి నీకు? ద్వేషం లేకుండా ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ ఏంటి? మైత్రి. మైత్రి అంటే ఏంటి? ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ స్నేహభావం, స్నేహభావాన్ని కలిగి ఉండటం. కరుణ ఏవచ, దాంతోపాటు ఏముండాలి? కరుణ కూడా ఉండాలట. నిర్మమ, మమకారం లేకుండా ఉండాలి, మమకారం ఉండకూడదు. దాంతోపాటు నిరహంకార, అహంకారం లేకుండా ఉండాలి. అహంకారం అంటే ఏంటి? మామూలుగా మనకుండే అహంకారం వేరు, మనం మాటల్లో చెప్పుకునే అహంకారం వేరు. ఎవరన్నా పొగరుగా మాట్లాడారనుకోండి, కొంచెం అతిగా మాట్లాడారనుకోండి, మనం ఏమంటాం? అరే వీడికి భలే అహంకారం రా అంటాం. ఆ అహంకారం వేరు, వాడుక పదాల్లో వాడుక భాషలో ఉపయోగించే అహంకారం వేరు. ఆధ్యాత్మికంగా అహంకారము అంటే ఏంటంటే నిరంతరం నేను అనేటువంటి స్ఫురణ. నేను చేస్తున్నా, నేను తింటున్నా, నేను నేను చేశా, నేను వెళ్ళా, నేను వచ్చా, నేను 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 ప్రతిదానికి ఆ నేను. ఎక్కడైతే ఆ నేను అనేటువంటిది ఉంటుందో వెంటనే దానికి తోకే ఉంటుంది, నాది. నేను ఉన్న చోటల్లా నాది. చిన్మయానంద గారు అంటూ ఉంటారు అన్నమాట, ఐ ప్లస్ మై ఈజ్ ఈక్వల్ టు అహంకారం అంటారు, ఈగో. ఐ ప్లస్ మై, చేసేవాడిని నేను, ఫలితం అనుభవించేవాడిని నేను, అదే అహంకారం అంటారు. అహంకర్త అహం భోక్త భావన ఇది అహంకార. నేను కర్తని, నేను భోక్తని అనేటువంటి భావన. కర్మ చేసేటటువంటి వాడిని నేను, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటి వాడిని నేను అనే భావన, ఈ రెండూ కలిసినప్పుడు ఏమవుతుందంటే దాన్నే అహంకారము అని అంటారు అని చెప్తాడనమాట. కాబట్టి ఈ భావన వేరు. ఏదో గట్టిగా మాట్లాడి అవతల వాళ్ళ మీద తన ఏదో ప్రతాపాన్ని చూపించడం, అది మామూలుగా మనం వాడుకునేటటువంటి అహంకారం అది. కాబట్టి నిరహంకార. ఇంకోటి ఏంటి? దుఃఖ సుఖ సమః. దుఃఖాన్ని సుఖాన్ని రెండింటినీ కూడా సమంగా స్వీకరించటం. క్షమీ, క్షమాగుణం కలిగి ఉండటం. సో ఇన్ని లక్షణాలు చెప్పారు. ఇవన్నీ ఉన్నాయండి మన దగ్గర. ఏమన్నా పోనీ ఒకటో సార్, ఒకటి ఉంది చెయ్యొద్దండి. ఒకటి ఉంది. 2, 3 లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అగో 3. వద్దులేండి, తర్వాత నన్ను అడుగుతారు. అందరు మీ దగ్గరికి వచ్చి 3కి చెయ్యెత్తారు కదా, ఏమేంటో చెప్పండి. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఒక్కొక్కటి అడిగి. మొత్తానికి ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. దీంట్లో ఏంటంటే ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అందరిలోనూ అన్నీ ఉంటాయండి, ఏది లేకుండా ఉండదు. ప్రతి వాళ్ళలోనూ అంతో ఇంతో ప్రతి ఇక్కడ చెప్పినటువంటి సద్గుణాలన్నీ ఏంటంటే మీరు బాగా గమనిస్తే ఏమవుతుందంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పాపం అజ్ఞానం వల్ల, అంటే వాళ్ళకి తెలియని తనం చిన్నప్పుడు, భవిష్యత్తు అంటే ఏంటి, ప్రపంచం అంటే ఏంటి, లోకం అంటే ఏంటి, పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటుంది ఈ ప్రపంచం, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎలా టర్న్ తీసుకుంటుంది ఈ ప్రపంచం అనేటువంటి అవగాహన లేమి వల్ల చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, టీనేజ్గా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం తలబిరుసుగా పొగరుగా మాట్లాడటం, నిర్లక్ష్యంగా మాట్లాడటం, నిర్లక్ష్య ధోరణి, ఇటువంటివన్నీ మనం చూస్తుంటాం. ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయింది, ఓవర్ ప్యాంపరింగ్ అనేటువంటిది ఎక్కువైపోయింది అనమాట. ఈ ఓవర్ ప్యాంపరింగ్ ఎక్కువైపోయి పిల్లల పట్ల ఒకళ్ళు ఇద్దరు అయిపోవటం వల్ల, అతి చేయటం వల్ల, అతి గారాబం చేయటం వల్ల వాళ్ళల్లో కొంచెం తలబిరుస్తనం, ఇదంతా హెడ్ స్ట్రాంగ్నెస్, ఇవన్నీ వస్తున్నాయి. అది వేరు, అదంతా అజ్ఞానం వల్ల వచ్చేటటువంటిది కదా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏమవుతుంది,
అంటే జీవితంలో బాగా చదువుకుని ఒక ఉద్యోగం సంపాదించి భార్య పిల్లలు వచ్చిన తర్వాత బాధ్యతలు అనేటువంటివి నెత్తి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు జీవన విధానం ఒకలాగా ఉంటుంది. కొంత తన మీద తానికే కొంత కంట్రోల్ అనేటువంటిది నెమ్మదిగా వస్తూ ఉంటుందన్నమాట. లేదు, నేను జీవితంలో ఇట్లా ఉండాలి, ఇంకో 10 సంవత్సరాల తర్వాత నేను ఇట్లా సాధించాలి, ఇంత సంపాదించాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇట్లాంటివేవో కొన్ని ఉంటాయి. ఇంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, రేపొద్దున పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, అటువంటి కోరికలన్నీ ఉంటాయి. కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మనిషికి ఏమవుతుందంటే, జీవుడికి ఏమవుతుందంటే, ఒకటి ప్రపంచం అనేటువంటిది అతనికి అనేక రకాలైనటువంటి జ్ఞానాల్ని అనుభవపూర్వకంగా బోధిస్తుంది. అనుభవపూర్వకంగా బోధిస్తుందండి. మనుషులతోటి వ్యవహారాలు చేస్తున్నప్పుడు, అవతల వాళ్ళతో మనం కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క మానసిక వాళ్ళతో కలిసి ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాళ్ళల్లో ఉండేటటువంటి గుణాలు, వీటి వల్ల మనం అనేక రకాలైనటువంటివి నేర్చుకుంటూ ఉంటాం. ఓకే, ప్రపంచం అంటే ఇట్లా ఉంటుందన్నమాట, మనం ఇట్లా ఉండాలి, ప్రపంచంతో నేను ఈ రకంగా సంబంధం పెట్టుకోవాలి, ఈ రకంగా నేను వ్యవహారం చేయాలి, ఈ రకమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజలు ఉంటారు. ఒక్కొక్కటితో నేను ఏ విధంగా ప్రవర్తించాలి, ఎవరిని దూరంగా పెట్టాలి, ఎవరికి దగ్గరగా ఉండాలి, ఇవన్నీ ఎట్లా వస్తాయి? అనుభవపూర్వకంగా వస్తాయి మనకి. ఎప్పుడు ఒక స్థాయి వచ్చిన తర్వాత, ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతి మానవుడు కూడా ఈ గుణపాఠాలన్నీ నేర్చుకుంటాడు. ఖచ్చితంగా వస్తాయి ఇవన్నీ. కాకపోతే ఏంటంటే, ప్రపంచం ఏం చేస్తుందంటే మనకి అనుభవాలన్నీ ఇవ్వడానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. లేదా మనిషి కూడా ఏంటంటే తన యొక్క సంస్కారాల ప్రభావం వల్ల, వాసనల యొక్క ప్రభావం వల్ల ఆ నేర్చుకోవటం అనేటువంటిది, ప్రపంచం ద్వారా నేర్చుకోవటం అనేటువంటిది కొంచెం లేట్ అవ్వచ్చు, లేదా కొంచెం తొందరగాను నేర్చుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. దీంట్లో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నటువంటి గుణాలన్నీ కూడా ఏంటంటే ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకోవటం వల్ల, ప్రపంచ జ్ఞానం అనేటువంటిది సంపాదించడం వల్ల రకరకాలుగా ఇవన్నీ కూడా నా లోపల ఉంటాయి. అయితే ఏంటంటే కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది, అంతే వీటి పాళ్ళు. అద్వేష్ట మొట్టమొదటి ఒక లక్షణం చెప్పారు, ఎదుటి వాళ్ళని ద్వేషించకుండా ఉండటం. అసలు వాస్తవంగా చెప్పండి, ఎదుటి వాళ్ళని మనం ఎప్పుడు ద్వేషిస్తాం? దానికి ఒక కారణం ఉండాలి. ఏ కారణం లేకుండా ఎందుకు ద్వేషిస్తామండి? అవతల వాళ్ళు మనకి ఏదన్నా ఒకటి, అవతల వాడు మనని ద్వేషించాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? మన వైపు నుంచి కూడా మన ద్వేషం అనేటువంటిది వెళ్తుంది ఆ పక్కకి కదా. రెండోది, అవతల వాడు నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఏదో తప్పు చేశాడు, నాకేం హాని చేయలేదు, నన్ను ద్వేషించలేదు, కానీ అవతల వాడి యొక్క మనస్తత్వం సరైనటువంటిది కాదు. ఇప్పుడు ఒకటి చెప్పండి, పాకిస్తాన్కి నాకు ఏంటి సంబంధం? డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఏదైనా సంబంధాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ పాకిస్తాన్కి నాకు ఏంటి సంబంధం? ఏం లేదు. బట్ వీ హేట్ పాకిస్తాన్ కదా. పాకిస్తాన్ని మనం ద్వేషిస్తాం. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ కూడా మన అంతే ద్వేషిస్తుంది. రెండు దేశాల మధ్యలో ఉండేటటువంటి ద్వేషం అది. రెండు దేశాల మధ్యలో ఉండేటటువంటి ద్వేషం అది. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండేది కాదండి, ఇది రెండు దేశాలే ద్వేషంతో రగిలిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకని? ఎక్కడో ఇద్దరి మధ్యలో భావాలు అనేటువంటివి కలవట్ల. కాబట్టి ఎదుటి వ్యక్తుల్ని మనం ద్వేషించడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎదుటివాడి యొక్క భావజాలం కానీ, అతని యొక్క అభిప్రాయాలు కానీ నా అభిప్రాయాలతోటి ఎప్పుడైతే సరితూగవో అతని పట్ల నాకు ద్వేషం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది కదా. నాకు నచ్చట్లేదు అతను చేసేటటువంటి, నాకు నచ్చకపోతే నీకేం పని అయ్యా, ద్వేషించడం ఎందుకు? దానికి నాకు నచ్చలేదు కాబట్టి నేను ద్వేషిస్తా. కాబట్టి ద్వేషభావం అనేటువంటిది ఎప్పుడు కూడా అండి, స్వామి చిన్మయానందుల వారు, ఈవెన్ వివేకానంద స్వామి కూడా చెప్తూ ఉంటారు అనమాట, ఎప్పుడు కూడా నువ్వు వ్యక్తిని ద్వేషించొద్దు, వ్యక్తిత్వాన్ని ద్వేషించంటారు ఆయన. అవతల వాడిలో ఉండేటటువంటి చెడు భావాలు కనుక ఉంటే ఆ భావాల్ని ద్వేషించు. అవతల వాడు దుర్మార్గుడు కనుక అయితే ఆ దుర్మార్గాన్ని ద్వేషించు, అంతే తప్ప ఆ వ్యక్తిని ద్వేషించొద్దు. అలా ద్వేషించకుండా ఉంటే నేను బాగుపడతా, నా లోపల ద్వేషం రాకుండా ఉంటుంది. దేన్ని ద్వేషించాలో దాన్ని ద్వేషించాలండి. అవతల వాళ్ళు దుర్గుణాలను నేను ద్వేషించాను అనుకోండి, అప్పుడు వచ్చే కలిగే లాభం ఏంటంటే ఆ దుర్గుణాలు నా లోపల రాకుండా ఉంటాయి కదా.
కాబట్టి ఈ రకమైనటువంటి భావజాలంతో అవతల వాళ్ళని నద్వేష్టి, అవతల వాళ్ళని ఎప్పుడు కూడా ద్వేషించకుండా ఉండటం. సర్వభూతానం, అన్ని ప్రాణుల పట్ల అండి, అక్కడ మనుషులే కాదు, జంతువులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్ని ప్రాణుల పట్ల కూడా ఈ రకమైనటువంటి భావం కలిగి ఉండటం. ద్వేషించకుండా ఉండాలి అంటే దాంతోపాటు మనకేముండాలి? మైత్రీ భావం. మైత్రీ భావం అంటే ఏంటి? స్నేహభావం. స్నేహభావంలో ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే మామూలుగా మనకు చెప్తూ ఉంటారు పెద్దలు, ఇంట్లో బంధువులకి తల్లిదండ్రులకు కూడా చెప్పుకోనటువంటివి ఎవరికి చెప్పుకుంటారు? స్నేహితులతో చెప్పుకుంటారట. కాబట్టి ఎందుకని స్నేహం అనేటువంటిది ఎప్పుడు కూడా ఏంటంటే, చాలామంది నేను గమనించేది ఏంటంటే, పాపం అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకుంటూ ఉంటారు, లవ్ మ్యారేజీలు చేసుకుంటూ ఉంటారు. ఈ లవ్ మ్యారేజీలు ఎప్పుడు కూడా ఎవరు చేస్తారో తెలుసా అండి? ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసేస్తారు. ఆడి సొమ్మేం పోయింది, అందరు కూడబలుకుంటారు, చేసేస్తారు. వాళ్ళు అది చేసేంటారు అని చేసి పారేస్తారు ఇద్దరికి. వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టం ఉండదు, వీళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఫ్రెండ్స్ మాత్రం ఎందుకనంటే అది మన ఫ్రెండ్లే, మన ఫ్రెండ్ ఏం కాదు చేసేది. అదేంటో ఫ్రెండ్షిప్లో దేనికైనా సిద్ధపడిపోతారండి, అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోతారు ఫ్రెండ్షిప్లో. అది ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని మైత్రి అనేటువంటిది కలిగి ఉండటం, స్నేహభావం అనేటువంటిది కలిగి ఉండటం. దాంతోపాటు ఏమన్నారు? మైత్రః కరుణ అంటే ఏంటి చెప్పండి? కరుణ అంటే దయ, జాలి, కరుణ అంతా ఒకటేనా? ఆహా.